హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. సో మనం ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్ 3rd వీక్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి చాలా వీక్స్ తర్వాత సింగిల్ డేలోనే నామినేషన్స్ చూసాం. మనం ఇంతకుముందు అంతా 2 డేస్ పడుతుంది నామినేషన్స్లో. సో ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సెలబ్రిటీస్ ఓనర్స్ అయ్యారు కదా, సో వాళ్ళు బెడ్ షేరింగ్ వాటి గురించి మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఫ్లోరా గారు, సంజనా గారు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వాళ్ళు చేసిన పరోటా ఫ్లోరా గారికి కనిపించకుండా ఇస్తున్నారు. సంజనా గారు ఆమె చీర ఇట్లా అడ్డు పెట్టేసి తిను తిను అని చెప్పిస్తున్నారు. గుడ్ ఫ్రెండ్స్ అయిపోయారు, మంచిగా ఉంది. దాని తర్వాత నామినేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ టెనెంట్స్ని బిగ్ బాస్ ఇంకా యాక్టివిటీ ఏరియాకి రమ్మని చెప్పి ఆల్ ద ఓనర్స్ ఫొటోస్ పెట్టారు. 8 మెంబర్స్ ఉన్నారు ఓనర్స్. సో వాళ్ళ ఫొటోస్ పెట్టి వీటిలో నుంచి 5 మెంబర్స్ని నామినేట్ చేయండి అండ్ అవుట్ ఆఫ్ 5 ఒక్కళ్ళన్నా టెనెంట్ అయి ఉండాలి అని చెప్పారు. ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే ఒకళ్ళైనా ఉండొచ్చు లేకుంటే ఇద్దరైనా ఉండొచ్చు. ఎందుకు గుర్తుంచుకోమన్నానో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైద్ది. చాలా ఇంపార్టెంట్ అది. నాకు గట్టిగా అనిపించింది ఆ పాయింట్, అది లాస్ట్లో చెప్తాను. సో 4 మెంబర్స్లో సెలెక్ట్ చేయమనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సంజనా గారి పేరు సెలెక్ట్ చేసి సంజనా గారు ఆమె అబద్ధాలు ఆడేస్తారు, కానీ తర్వాత మళ్ళీ అడిగితే అబద్ధం కాదు, నేను భయమేస్తే చెప్పానని చెప్తారు. సో సంజనా గారి పేరు ఫస్ట్ చెప్పారు. అండ్ ప్రియా గారు అహం అంట, సంజనా గారికి అహం అంట. నిజం చెప్పడానికి సంజనా గారు మాట్లాడే విధానంలో అయినా అహం కనిపిది కానీ కామెడీ కనిపిస్తుంది నాకైతే. లైక్ ఆ హ్యూమర్తో చెప్తున్నారేమో, ఆ బుజ్జి ఫేస్, ఆ క్యూట్ ఫేస్ పెట్టుకొని అలా చెప్తున్నారేమో అనిపిస్తుంది సంజనా. ఒక్కోసారి చెప్తారు, నాట్ ఆల్ ద టైమ్. కంపేర్ టు సంజనా గారు నాకు తెలిసి ప్రియా గారే అహంతో చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ప్రియా గారు ఆమె బయటికి వచ్చి ఆమె ఎపిసోడ్స్ చూస్తే తప్ప ఆమెకు అర్థం కాదు ఎంత యాటిట్యూడ్ ఎంత చూపిస్తున్నారో వీళ్ళు, ప్రియా గారు కానీ శ్రీజ గారు కానీ వాళ్ళు. సో ప్రియా గారు సంజనా గారికి అహం అనే చెప్పి ఆ ట్యాగ్ ఇచ్చి ఆమె పేరు చెప్పింది, సంజనా గారి పేరు. శ్రీజ గారేమో ఇంకా అందరూ 1 by 1 వాళ్ళ పేర్లు రీజన్స్ చెప్పారు సంజనా గారికి. దాని తర్వాత ఇంకా సెకండ్ పర్సన్ సుమన్ శెట్టి గారు అంట. వీళ్ళకి నిజంగా సుమన్ శెట్టి గారిని వీకెండ్లో నాగార్జున గారు పొగడటం, ఆడియన్స్ క్లాప్ చేయటం, ఇవన్నీ వీళ్ళకి వినిపించాయో లేదో కూడా అర్థం కాదు. సుమన్ శెట్టి గారు ఆడట్లేదంట. ఫస్ట్ థింగ్, ఆ స్పిన్ ద వీల్లో ఆయనే ఉన్నారు. బొమ్మల టాస్క్లో కూడా ఆయనే బాగా డిఫెండ్ కూడా చేసుకున్నాడు. ఎక్కువ బొమ్మలు పట్టుకోవటము, దాంట్లో సేవ్ చేసుకోవటం, కలిసిపోవటం, అది ఓకే. వీళ్ళందరిలాగా ఆయన మాట్లాడరు. మేబీ అది ఆయన నేచర్ ఏమో, అందరితో అంత ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం. ఒకరితో మాట్లాడి ఇంకొకరితో మాట్లాడకుండా ఉంటే అది తప్పు. అందరితో అట్లానే ఈక్వల్గానే ఉంటున్నారు. ఎక్కువగా ఒకరితోనే కూర్చొని మాట్లాడటం అట్లా చేయట్లేదు. సో సుమన్ శెట్టి గారిని తప్పు పట్టడానికి నాకైతే అనిపించలేదు. వీళ్ళకి నిజంగా వీళ్ళే హైప్ ఇస్తున్నారు. బయట నుంచి చూసి వచ్చారు కూడా బిగ్ బాస్ ఎపిసోడ్స్. ఒకళ్ళను మనం టార్గెట్ చేస్తే వాళ్ళు హైప్ అవుతారని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సంజనా గారికి సుమన్ శెట్టి గారికి ఇండైరెక్ట్గా నిజంగా వీళ్ళే హైప్ ఇస్తున్నారు. అందరూ లైక్ అందరు వాళ్ళ పాయింట్స్ పెట్టి అది తప్పు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజంగా చెప్పడానికి సుమన్ శెట్టి గారి గేమే కనిపిస్తుంది, ఇమాన్యుయల్ గారి గేమే కనిపిస్తుంది నాకైతే. మరి మీకేమైనా వేరే ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ చేయండి. దాని తర్వాత అదే ఇంకా నెక్స్ట్ రీతు గారు. సో శ్రీజ గారు చెప్పారు, ఇంకా సుమన్ శెట్టి గారి బోర్డు అందరు వాళ్ళ పాయింట్స్ చెప్పేసి సుమన్ శెట్టి గారు ఫోటో కూడా బోర్డు మీద పెట్టేశారు. దాని తర్వాత ఇంకా రీతు గారు. సో శ్రీజ గారు ఫస్ట్ రీతు గారి పేరు చెప్పి ఇట్లా ఆమె వర్డ్స్ లూజ్ అవుతుంది. మీకు గుర్తుందా, బిగ్ బాస్ 8 అనుకుంటా విష్ణుప్రియ గారు ఉన్నప్పుడు విష్ణుప్రియ గారు కూడా సోనియా గారిని ఇదే మాట ఏదో అన్నారు, పతివ్రత ఏదో అని. ఇప్పుడు శ్రీజ గారు అది గుర్తుంచుకొని స్టాండ్ తీసుకుంటున్నారా లేకపోతే నిజంగా స్టాండ్ తీసుకుంటున్నారా అనేది మేబీ నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు సంజనా గారు కూడా మాట్లాడినప్పుడు వెంటనే అలా తప్పు అని చెప్పారు సుమన్ శెట్టి గారి విషయంలో, శ్రీజ గారు ఏదో గాజుల విషయంలో. సో నాకు తెలిసి రీతు గారు ఆ మాట అనటం వల్ల శ్రీజ గారు
నామినేట్ చేయాలి అని అనుకున్నారు. అండ్ అందరూ డీమోన్ పవన్ కూడా మంచిగా అనిపించాడు. పాయింట్స్ అయితే పెట్టాడు రీతు గారికి. ఇట్లా తను ఎవరన్నా ఏదైనా మాట చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఇప్పుడు రాము దగ్గర బొమ్మలు లాక్కోవటం, తర్వాత మళ్ళీ వేసేయటం, అవన్నీ తన స్టాండ్ మీద తను ఉండదని చెప్పి డీమోన్ పవన్ గారు కూడా చెప్పారు ఆయన పాయింట్స్. ఇంకా హరీష్ గారేమో టాంట్రమ్స్ ప్లే చేస్తుంది, బుజ్జగించాలని చూస్తుంది. ఇప్పుడు తన నేచర్ ఏమో, బట్ మనం బుజ్జగించుకోవడానికి రాలేదు కదా బిగ్ బాస్ హౌస్కి అని చెప్పి హరీష్ గారు పాయింట్స్ పెట్టారు రీతు గారు దాంట్లో. ఇంకా తర్వాత గుడ్ అదే పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఏం చెప్పినట్లేదు రీతు గారి విషయంలో, జస్ట్ నార్మల్గా ఆయనకి పాయింట్స్ లేవు. సో నలుగురు చెప్పారు. ఇంకా రీతు గారు పేరు ఫోటో బోర్డు మీద పెట్టలేదండి, జస్ట్ వాళ్ళ పాయింట్స్ చెప్తున్నారు. సంజన గారు, సుమన్ శెట్టి గారి ఫోటోలు మాత్రం వెళ్ళిపోయినాయి. అందరికీ అక్కడ ఉన్న 5గురికి వాళ్ళిద్దరు పాయింట్స్ చెప్పారు, వెళ్ళిపోయింది. నాకు తెలిసి 3 ఓట్స్ వచ్చాయి, వాళ్ళిద్దరికంటే 4 ఓట్స్ వచ్చాయి సుమన్ శెట్టి గారికను సంజన గారికి. సో వాళ్ళ ఫోటోస్ వెళ్ళిపోయాయి. రీతు గారికి 3 ఓట్స్ వచ్చాయంట. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత ఇంకా బర్నీ గారి విషయం కూడా చెప్పారు. బర్నీ గారు కూడా ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు. బర్నీ గారికి నాకు తెలిసి అంత పాయింట్స్ ఏం చెప్పినట్లేరు, జస్ట్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. రాము గారి పేరు కూడా చెప్పారు, గివ్ అప్ ఇచ్చేసాడు అని చెప్పేసి. సో దాని తర్వాత ఫస్ట్ ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకా ఇద్దరినే ఫోటో పెట్టాలి కదా. సో వీళ్ళ మధ్య ఓటింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒకళ్ళేమో రాము అంటారు, ఒకళ్ళేమో బర్నీ అంటారు, ఒకళ్ళేమో రీతు అంటారు, ఇంకొకరు లాస్ట్కి తెచ్చింది ఫ్లోరా గారు లైక్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, ఇండివిజువాలిటీ లేదు, ఆమె స్టాండ్ ఆమె తీసుకోదు అని చెప్పి సో థర్డ్ ఫోటో పెట్టింది ఫ్లోరా గారిది. ఇంకా తర్వాత వీళ్ళ నలుగురిలో డిస్కస్ చేసుకొని నాకు ఇంకా రీతు గారి పేరు ఏదైతే రీతు చాక్లెట్ ఇచ్చి కెప్టెన్ చేస్తానని చెప్పి అట్లా ఇంకా శ్రీజ గారు కూడా రీతు చెప్పిన పదాలు తప్పు అని చెప్పి ఇంకా అందరూ ఇంకా రీతు గారి ఫోటో కూడా పెట్టేశారు బోర్డు మీద. ఇంకా తర్వాత టెరెన్స్లో నుంచి ఒకళ్ళు కదా, సో అప్పుడు హరీష్ గారు స్టార్ట్ చేశారు. ప్రియా గారి పేరు చెప్పారు. ప్రియా గారు కొంచెం లూజ్ టంగ్ అనుకుంటున్నాను, ఇంకా అందుకే నామినేట్ చేస్తున్నాను, మాటలు అలా వదిలేస్తారు అది ఇదని చెప్పి. ఫుడ్ తినేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కీప్ ఇన్ మైండ్ ఏదో చెప్పారంట ఓనర్స్కి, ఫుడ్ తినేటప్పుడు కొంచెం చూసుకొని తినండి అని. కరెక్ట్గా తినేటప్పుడు చెప్పటం కన్నా నిజంగా ఒకళ్ళు తింటుంటే ప్లేట్లో వచ్చి నువ్వు ఎంత తింటున్నావో చూసుకొని తిను అని అంటే ఎవ్వడికి తినబుద్ధి కాదు. తర్వాత అయిపోయాక కొంచెం కూర్చోబెట్టైనా ఆ నెక్స్ట్ డేకి చూసుకోండి, ఇట్లా కొంచెం రేషన్ లేదు అట్లా ఏమైనా చెప్పి చెయ్యొచ్చు కదా. తినేటప్పుడే వచ్చి ఎవడైనా చెప్తే చాలా మండిపోయింది. సో ప్రియా గారికి ఆ రీజన్ చెప్పారు. తర్వాత ఇంకా నిన్న నాగార్జున గారు వచ్చి ఆ వీడియోస్ వేసినప్పుడు నీ స్టాండ్ నువ్వు తీసుకోలేదని చెప్పి శ్రీజ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సో వీళ్ళందరూ చెప్పారు. ఇంకా తర్వాత ప్రియా గారు ఉండేసి నాకు హరీష్ గారు అని అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఈ ఫుడ్ తిననని చెప్పి మీరు అట్లా లైక్ అలా మాట్లాడటము, మీ ఓల్డ్లో మీరు ఉండటము, అలగటము అలా బాగాలేదని చెప్పి ప్రియా గారు చెప్పటం, దానికి ప్రియా గారి పాయింట్స్కి కూడా శ్రీజ గారు యాడ్ చేయటము, మీరు ఇట్లా రెడ్ ఫ్లవర్ అని అంటాము అవన్నీ బాగాలేదు అని చెప్పి అంటున్నారు ప్రియా గారు. హరీష్ గారు కూడా అరిచారే తప్ప చిన్నగా వదిలేసి ఉంటే పోయేది, ఇంకా డ్రాగ్ చేయకుండా ఓకే అని చెప్పేసి ఉంటే బాగుండేది. ఆయన ఎమోషన్కి ఆయన తట్టుకోలేక ఆయన మాట్లాడారు, కానీ పోయిన వారమే ఆయన అంతా కక్కేశారు. పోయిన వారం నామినేషన్స్లోనే, ఈ వారం జస్ట్ సైలెంట్గా ఉండి యాక్సెప్ట్ చేసి ఉంటే, యాక్సెప్ట్ ఇన్ ద సెన్స్ తప్పు చేశానని కాదు, ఇప్పుడు ఆయనే చెప్తారు నేను గాడ్ని కేర్ చేయను, ఎవరిని కేర్ చేయను అని చెప్పి. సో అవతల వాళ్ళు ఏమైనా అంటే మీకు తెలుసు కదా, మీరు అలా అనలేదు ఉమెన్ని, మీరు డిస్క్రిమినేట్ చేయలేదు, మీరు తక్కువగా చూడలేదు ఉమెన్ని అని చెప్పి, సో వదిలేసి ఉంటే పోయేది. నాకు హరీష్ గారిని వీళ్ళు ఎప్పుడైతే డిఫెండ్ చేస్తున్నారో నాకు బిగ్ బాస్ ఎట్లా శివాజీ గారి గుర్తొచ్చారు. ఎప్పుడైతే శివాజీ గారి మీద కూడా ఇట్లా లేడీస్ని ఆ ఎపిసోడ్ వీకెండ్లో అప్పుడు శివాజీ గారు కూడా బాధపడ్డారు. నెక్స్ట్ డే ప్రూవ్ చేయడానికి నాగార్జున గారికి చెప్తుంటే నాగార్జున గారు డైరెక్ట్గా చెప్పేశారు నువ్వేంటో మాకు తెలుసు అని చెప్పి. ఇంకా శివాజీ గారు అది అంతటితో వదిలేశారు. అట్లా బాగుండేది. ఆ రోజు శివాజీ గారికి ఎపిసోడ్ అది ఎంత హై పీక్స్కి వెళ్ళిందో, ఎందుకంటే
ప్రూఫ్ అడిగారు, ఎక్కడ ఎవరితో డిస్కంఫర్ట్ లేకపోతే పార్షియాలిటీ కానీ ఏదైనా చూపిస్తున్నానని చెప్పారు. సో అది చాలా ప్లస్ అయింది శివాజీ గారికి. ఇప్పుడు హరీష్ గారు కూడా సైలెంట్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఎక్కువ డ్రాగ్ చేయకుండా అరిచేశారు బాగా, వాళ్ళ పాయింట్స్ పెడుతుంటే వాళ్ళని చెప్పనీయకుండా. డీమాన్ పవన్ గారు కూడా బ్యాడ్ వర్డ్ ఆయన మాట్లాడింది బ్యాడ్ వర్డ్, అది ఆయన మనసాక్షికి కూడా తెలిసే ఉండొచ్చు నాకు తెలిసి. కానీ దాన్ని కవరింగ్గా పులిహోర పంచాయతీ అని చెప్పి అట్లా అనుకోవటం, అలా అంటాం బ్యాడే. మేబీ యాక్సెప్ట్ చేసి ఉంటే అయిపోయేది ఇంకా ఫ్రమ్ హరీష్ గారు. సో ఫైనల్లీ ఈ టెనెంట్స్ అందరు కలిసి 5 మెంబర్స్లో ఒకళ్ళు హరీష్ గారు, ఇంకా సంజన గారు, ఫ్లోరా గారు, సుమన్ శెట్టి గారు, రీతు గారు. సో వీళ్ళ 5 మెంబర్స్ని నామినేట్ చేశారు. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ఏంటంటే, ఈ ఓనర్స్ నుంచి మీరు ఇద్దరిని స్వాప్ చేయొచ్చు, ఇద్దరిని కొత్త వాళ్ళని యాడ్ చేయొచ్చు అని చెప్పారు బిగ్ బాస్. సో వీళ్ళు ఏం చేశారంటే యాడింగ్ అనేది ఓన్లీ ఒకళ్ళని చేశారు, రీతుని ఉంచేశారు. స్వాపింగ్ ప్లేస్లో సంజన గారిని, సుమన్ శెట్టి గారిని తీసేసి ప్రియా గారిని, పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి అగ్ని పరీక్ష ఎప్పుడైతే చూసామో చాలా ఎక్స్పెక్ట్ చేసాం. హిస్ ప్రొఫెషన్ ఈజ్ ఫ్రమ్ సోల్జర్. సో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన నుంచి. గేమ్ బాగా ఆడారు. ఆయన స్కోప్లో ఉన్న ఆ స్పిన్ ద వీల్ టాస్క్ కానీ అదొక్కటే నాకు గుర్తొస్తుంది కూడా ఈ 2 వీక్స్లో ఆయన గేమ్ అనేది. ఇంకా ఎక్కడైనా ఆడారో నాకు గుర్తు లేదు, నేను 1 hour ఎపిసోడ్స్ చూశాను కాబట్టి. బట్ మీకు ఏమైనా గుర్తుంటే కమెంట్ చేయండి. నేను ఎవ్రీడే ఎపిసోడ్స్ చూశాను. నిజంగా ఇమాన్యుయల్ చెప్పినట్టు ఆయన గేమ్ ఇంకా చాలా ఉంది. ఆయన క్యాలిబర్ కానీ ఆయన ఆడటానికి చాలా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. సో కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదేమో అని చెప్పి వాళ్ళ ఓనర్స్ అందరూ డిసైడ్ అయ్యారు, విచ్ ఈస్ రియల్లీ ట్రూ ఫ్రమ్ ఆర్ పర్స్పెక్టివ్ ఆల్సో. అది కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఇది నిజంగా అర్థం చేసుకొని ఇంకా మంచిగా ఆడితే బాగుంటుంది. దాని తర్వాత ప్రియా గారిని. సో ప్రియా గారు మా జిప్ యువర్ మౌత్స్ అని చెప్పి గేమ్ స్టార్టింగ్లో మాట్లాడటము, దాని తర్వాత సంచాలక్గా రాంగ్ చేశారు ఏదైతే ఉందో సుమన్ శెట్టి గారి విషయంలో. ఇక్కడ ఓనర్స్ అందరూ డిస్కస్ చేసుకునేటప్పుడు సుమన్ శెట్టి గారు ఆయన పాయింట్ పెట్టారు, సంచాలక్లో కూడా ప్రియా గారి నేమ్ వచ్చినప్పుడు సంచాలక్గా తప్పు చేసిందని చెప్పి. సో ఇప్పుడు ఆయనకు అనిపించింది, ఆయన అక్కడ చెప్పారు కదా. సో మంచిగానే ఉంది, ఆయన హ్యూమర్ లాగే ఉంది, బట్ హీ కెప్ట్ హిస్ పాయింట్, దట్ ఈస్ గుడ్. దాని తర్వాత ఫుడ్ విషయంలో కూడా అదే తినేటప్పుడు ఎప్పుడైతే మైండ్ ప్లీజ్ ఓనర్స్ కీప్ ఇన్ మైండ్ వాట్ యూర్ ఈటింగ్ అనే అలాంటి స్టేట్మెంట్స్ కాదు, ఆ మీనింగ్తో అన్నారు అని చెప్పి అన్నారు. సో ప్రియా గారు నామినేట్ అయ్యారు. సో దాని తర్వాత ఇక్కడి నుంచి భరణి గారు రీతుని నామినేట్ చేశారు. ఇమాన్యుయల్ గారు చెప్తూ ఉన్నారు అందరికీ. దాని తర్వాత ఇంకా రాము గారిని కూడా నామినేట్ చేశారు ఎడిషనల్గా. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు తీసేశారు కదా. సో ఇద్దరిని యాడ్ చేయమంటే నాకు తెలిసి రాము గారిని శ్రీజ గారిని యాడ్ చేశారు ఓనర్స్. ఇంకా శ్రీజ గారిని నామినేట్ చేసేటప్పుడు సంజన గారు వచ్చి ఆమె పాయింట్స్ చెప్పారు, నీతో ఎవ్వరూ డిస్కస్ చేయలేదు, నీతో ఎవరైనా మాట్లాడాలి అంటే ఇంట్రెస్టే రావట్లేదని చెప్పి సంజన గారు చెప్పారు. ఒక్కొక్కసారి అది నిజమే, శ్రీజ గారు స్టాండ్ తీసుకుంటున్నారు, కానీ కొన్నిసార్లు అది అనవసరమైనప్పుడు స్టాండ్ తీసుకొని ఇప్పుడు 2 persons మాట్లాడేటప్పుడు వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారేమో. తర్వాత నువ్వు వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు నువ్వే వచ్చేసి మాట్లాడితే అది నీకు బ్యాక్ ఫైర్ అయ్యింది. కానీ రేపటి రోజున వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఎప్పుడైతే నువ్వు స్టాండ్ తీసుకున్నావు అది నువ్వు నెగిటివ్ అవుతావు అనేది తనకు తెలియట్లేదు. ఇప్పుడు ఫుడ్ మానిటర్ ప్రియా గారికి వాయిస్ ఉంది, ప్రియా గారు మాట్లాడతారు. సో శ్రీజ గారు ఉండి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తన పాయింట్, ఇది నా పాయింట్ అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు సంజన గారు ఎప్పుడైతే సుమన్ శెట్టి గారిని ఆ బ్యాంగిల్స్ అని అన్నారో అప్పుడు మాట్లాడారు చూసారా, అది కరెక్ట్. ఇప్పుడు ఇందాక హరీష్ గారు బ్యాడ్ వర్డ్ మాట్లాడినప్పుడు చెప్పడం అది కరెక్టే. సో కొన్నిసార్లు అది కరెక్ట్, కొన్నిసార్లు అది రాంగ్.
ఇప్పుడు నన్ను ఎవరైనా అంటుంటే నేను మాట్లాడగలను, నేను వాళ్ళని డిఫెండ్ చేసుకోగలను అనే సత్తా నాలో ఉంటే నువ్వు వచ్చి మాట్లాడక్కర్లేదు. సో కొన్నిసార్లు అది శ్రీజ గారు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి, కానీ చాలా బాధపడినట్టున్నారు. ఒకటే అడిగారు ఓనర్స్ అందని, ఇప్పుడు నేను స్టాండ్ తీసుకోవటమే మీకు బాధ అయితే నేను తీసుకోను అని చెప్పేసి. సో రీతు గారు వచ్చి చెప్పారు, వెన్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ నువ్వు స్టాండ్ తీసుకోకలేదు, వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ తీసుకోవచ్చు అని చెప్పి. సో అట్లా శ్రీజ గారిని నామినేట్ చేశారు. ఇంకా దాని తర్వాత ప్రియా గారు, అది ఇంకా నామినేషన్స్ అన్నీ అయిపోయాక ప్రియా గారు ఏమన్నారంటే, ఉన్న 5 మెంబర్స్లో మా నలుగురిని నామినేషన్స్లో పెట్టాలని చెప్పి పెట్టారు, కానీ ఒక్కరినన్నా మీరు వదిలేసి ఉంటే నేను సలాం కొట్టేవాళ్ళని అన్నారు. సలాం కొట్టండి, నిజంగానే ఓనర్స్ కట్టాలి టెనెంట్స్కి సలాం. ఇప్పుడు బిగ్ బాస్ 5 మెంబర్స్ సెలెక్ట్ చేయమన్నప్పుడు ఒక్కళ్ళ టెనెంట్ అన్నారు, ఇంక ఇద్దరిని సెలెక్ట్ చేశారా? ఇద్దరు టెనెంట్స్ని ఏమన్నా నామినేషన్స్లో పెట్టారా? ఒక్క టెనెంట్నేగా నామినేషన్లో పెట్టి మీ దగ్గర పాయింట్స్ ఉన్నాయిగా. హరీష్ గారికి పాయింట్స్ చెప్పారు, ప్రియా గారికి పాయింట్స్ చెప్పారు. అప్పుడు ప్రియా గారిని ఏమన్నా నామినేట్ చేశారా? ఇప్పుడు సంజన గారు, సుమన్ శెట్టి గారు, ఫ్లోరా గారు వాళ్ళ ఫోటోలు బోర్డు మీద పెట్టారు. వాళ్ళల్లో నుంచి ఒక్కళ్ళన్నా సుమన్ శెట్టి గారు కనీసం గేమ్ ఉంది కదా, ఆయన ఎక్కడ ప్రియా గారు లాగా వర్డ్స్ లూజ్ అవ్వటము అట్లా ఏం లేదు కదా, జస్ట్ అందరితో మాట్లాడట్లేదని ఆ ఒక్క పాయింట్తోనే మీరు నామినేట్ చేశారు. కానీ ప్రియా గారు వర్డ్సే లూజ్ అవుతున్నారని ప్రియా గారిని ఫోటో ఏమన్నా బోర్డు మీద పెట్టారా? లేదుగా. సో అలాంటప్పుడు మీరు ఎలా అంటారు, మీకు సలాం కొడతాము, మా నలుగురిని పెట్టారు, మీ మెయిన్ టార్గెట్ అదే, అది మీ గ్రూప్ గేమ్ ఎవరైనా మాకు ఇచ్చినప్పుడు నామినేట్ చేయమంటే ఆబ్వియస్లీ అవతల టీంలో నుంచి ఇప్పుడు అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ 8 మెంబర్స్లో 5 మెంబర్స్ సెలెక్ట్ చేయమంటేనే మీరు 4 సెలెక్ట్ చేసేసారు. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఆల్రెడీ 4 అయిపోయారు. ఇమాన్యుయల్ గారికి, తనుజ గారికి, వాళ్ళిద్దరికి తప్ప మీరు అందరికీ పాయింట్స్ చెప్పారు. బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చుంటే మీరు 6 మెంబర్స్ని 7 మెంబర్స్ని నామినేట్ చేసేసేవాళ్ళు, మీ టీంలో నుంచి కాకుండా. ఒక్కళ్ళైనా మీ టీంలో నుంచి సెలెక్ట్ చేశారు. సో వాళ్ళు చేస్తేనేమో అన్ఫెయిర్, వీళ్ళు చేస్తేనేమో ఫెయిర్. సో దట్ ఈస్ అది మంచిగా అనిపించలేదు. సో ఫైనల్లీ ఇన్ నామినేషన్స్ సన్న గారు లేరు, సుమన్ శెట్టి గారిని తీసేశారు. అండ్ ఫైనల్లీ డిమాన్ పవన్కి బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సేవ్ చేయమని చెప్పి. సో శ్రీజ గారి పాయింట్స్ వ్యాలిడ్ అనిపించలేదంట డిమాన్ గారికి. సో శ్రీజని సేవ్ చేశారు. సో ఈ ఒక్క ఎపిసోడ్లోనే నామినేషన్స్ అయిపోయింది. ఇంకా మిగతా 4 ఎపిసోడ్స్ బిగ్ బాస్ ఏం చేస్తారు, ఇంతకుముందు 2 డేస్ అలా జరిగినట్టు ఉంది, ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్. సో ఈ 4 డేస్ ఏం జరిగిద్దో, కెప్టెన్సీ టాస్క్, దాని తర్వాత మళ్ళీ టెనెంట్స్లో నుంచి ఒక్కరికి ఓనర్ అయ్యే ఛాన్స్, అలా టాస్క్ ఏమైనా పెడతారేమో చూడాలి బిగ్ బాస్. ఓకే గాయస్, చూద్దాం. గుడ్ నైట్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు కనెక్ట్ అవుతుంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తేనే అది ఎక్కువ వేరే వాళ్ళకి రికమెండేషన్లో వెళ్ళి వాళ్ళు చూస్తారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.